విశాఖ మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్వయం కృషి నగర్లో ఓ యువకుడు ఇంట్లోకి చొరబడి యువతి ఆమె తల్లిపై కిరాతకంగా కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటనలో తల్లి లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలైన దీపికను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. యువతిని ప్రేమించిన నవీన్ అనే వ్యక్తి ఈ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని శ్రీకాకుళం సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ సిపి శంకభద్ర బాగ్చి తెలిపారు. కొమ్మదిలో దామిరి సింగి నవీన్ 26 సంవత్సరాలు. అతను 6 ఇయర్స్ నుండి నక్క దీపిక అని 20 సంవత్సరాలు అమ్మాయిది ప్రేమిస్తున్నాడండి. పెళ్లి సంబంధాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. తండ్రి ఏమన్నారంటే నేను 1 ఇయర్ ఆగమని చెప్పాను, ఎందుకంటే అబ్బాయి ప్రవర్తన మాకు నచ్చలేదు. సో ఈరోజు ఆ అబ్బాయి బీరాఘట్టం నుండి ఇక్కడికి వచ్చి అమ్మాయి అమ్మ మీద దాడి చేసి కత్తితో దాడి చేసి చంపేశాడు. ఆ అమ్మాయి కూడా ఇంజ్యూర్ అయినాయి. ఆ ముద్దాయి నవీన్ని వెంటాడి పట్టుకోవడం జరిగింది. విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రిలో నాగాంజలి ఘటన మరొక ముందే విశాఖలో జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది అన్నారు. ప్రేమోన్మాది దాడిలో తల్లి లక్ష్మి ప్రాణాలు కోల్పోవడం, కుమార్తె దీపిక ప్రాణాపాయ స్థితిలో ఉండటం ఆవేదన కలిగించింది అన్నారు వైఎస్ జగన్. ప్రేమోన్మాది నవీన్ను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. లక్ష్మి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు వైఎస్ జగన్. బాధిత కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుంది అని హామీ ఇచ్చారు.